అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనాలను మించి భారత్పై టారిఫ్ల బాంబు వేశారు. న్యూఢిల్లీ తమకు వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే సుంకాల మోత మోగించారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లతో పోలిస్తే తాము సగం మేర మాత్రమే వసూలు చేయనున్నట్లు తెలిపారు. భారత్ తమ ఉత్పత్తులపై సగటున 52% సుంకం విధిస్తున్న నేపథ్యంలో తాము 26% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ట్రంప్ నిర్ణయంతో మన దేశంలోకి కొన్ని రంగాలపై కీలక ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ ఫార్మా ఉత్పత్తులపై కూడా ఎఫెక్ట్ ఉండనున్నట్లు తెలియజేస్తున్నారు. మరి ఆ రంగాలు ఏంటి అనేది చూద్దాం. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ విశ్లేషణ ప్రకారం ట్రంప్ టారిఫ్ల వల్ల వ్యవసాయ రంగ సంబంధిత ఎగుమతులపై అత్యధిక ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక భారత్ రొయ్యలు, ఇతర సీ ఫుడ్ ఉత్పత్తులపై యుఎస్ ప్రధాన దిగుమతిదారుగా ఉంది. ఇక 2024లో అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీ ఫుడ్ ఎగుమతుల విలువ $2.58 బిలియన్ ఉంది. ఇప్పుడు తాజా సుంకాల వల్ల అగ్రరాజ్య మార్కెట్లో వీటి ధరలు పెరుగుతాయి. దీంతో గిరాకీ ఆశించిన మేర ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయం. రంగాల వారీగా ఉత్పత్తులపై సుంకాలు భిన్నంగా ఉంటాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో మన డైరీ ఉత్పత్తులపై టారిఫ్లు 38.23% చేరనున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో మన వెన్న, నెయ్యి, పాలపొడి ధరలు కూడా పెరుగుతాయి. భారత్ నుంచి అమెరికాకు $181.49 మిలియన్ డైరీ ఎగుమతులు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఇక భారత్పై ట్రంప్ విధించిన సుంకాల గురించి, భారత్లో ఈ టారిఫ్ల వల్ల ఏ రంగాలు ప్రభావితం అవుతాయి అనే దాని గురించి అయితే మనకు విశ్లేషణ అందించడానికి అనలిస్టు సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, చెప్పండి, ట్రంప్ భారత్ మీద సుంకాల వెల్లువైతే పెంచడం జరిగింది. సో దీనివల్ల భారత్లో ఏ రంగాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది? బీఆర్కే న్యూస్ వారికి స్వాగతం తెలియజేస్తూ, అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వివిధ దేశాల మీద విధించిన సుంకాల అంటే టారిఫ్ల కంటే అదనంగా విధించేందుకు సుమారుగా 60 దేశాలపై టారిఫ్స్ మరి విధించేటువంటి ప్రకటన రానే వచ్చింది. ఈ ప్రభావము ఆసియా దేశాలపైన, యూరప్ దేశాలపైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ప్రపంచ వాణిజ్య సంబంధాలలోనే తీవ్రమైనటువంటి పెనుమార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం. ముఖ్యంగా మరి భారతదేశంపై 26% సుంకం విధించడం అంటే మరి భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న, అంటే అమెరికా దిగుమతి చేస్తున్నటువంటి వస్తువులలో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గుడ్స్, అదేవిధంగా జ్యువెలరీస్, ఫార్మాస్యూటికల్, అదేవిధంగా ఇతర పెట్రోలియం ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ సంబంధించిన దాంట్లో ఈ తీవ్రమైనటువంటి ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం. అదేవిధంగా అమెరికా నుంచి దరిదాపుగా 700 కమాడిటీస్ సంబంధించినటువంటి వాటి మీద కూడా అది ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి టారిఫ్ల యొక్క ప్రభావం పడేటువంటి అవకాశం, ఇండియన్ ఎకానమీని ఒక అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి కూడా మనకు అంతర్జాతీయంగా మరి చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు కూడా మనకు మినరల్ ఫ్యూయల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, అదే వజ్రాలు, విలువైన రాళ్ళు, న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించిన మెషినరీస్,
ఎలక్ట్రానిక్ మెషినరీస్ ఇవి కూడా ఉన్నాయి. అంటే ట్రంప్ ఈ విధంగా టారిఫ్స్ విధిస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో కూడా దరిదాపుగా అమెరికా దిగుమతి చేస్తున్నటువంటి వస్తువులపై కూడా సుంకాలను తగ్గించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే అమెరికాలో వస్తున్నటువంటి ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ జరుగుతుందనేటువంటి ఒక ట్రంప్ ఆలోచన. అంటే అమెరికా ఆర్థికంగా వివిధ దేశాలకు ఉచితంగా ఎందుకు ఆర్థికంగా నష్టపోతూ టారిఫ్లు లేకుండా తక్కువ టారిఫ్లు విధిస్తూ ఉండాలనేటువంటి పరిస్థితులు. అంటే దరిదాపుగా ఇది భారతదేశానికి వచ్చారికే దరిదాపుగా చాలా ప్రభావం చూపించాడు వాణిజ్య సంబంధాలపైన. ఎందుకంటే ప్రపంచ వాణిజ్య సంబంధాల మీద ప్రభావితం. చైనా పై 46% విధించారు. వియత్నాం పై అయితే చిన్న దేశం 46% విధించారు. అదే యూరోపియన్ యూనియన్ మీద 20%, తైవాన్ మీద 32%, ఇంకా చాలా దేశాల మీద ఇవాళ మొత్తంగా కూడా విధించడం వల్ల విపరీతమైనటువంటి ప్రభావితము మనకు కనపడేటువంటి పరిస్థితులు మనకు ముఖ్యంగా వ్యవసాయ రంగము, ఫార్మా ఉత్పత్తుల మీద విపరీతమైనటువంటి ప్రభావం పడేటువంటి. దరిదాపుగా ఈ టారిఫ్ల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దరిదాపుగా $118.2 బిలియన్ లాభంలోకి పోయేటువంటి అవకాశం. ఇండియా మీద దరిదాపుగా $36.8 బిలియన్ నష్టాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. అంటే మనకు ఈ ట్రంప్ స్టేట్మెంట్లో చూస్తే అన్ఫెయిర్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నా అనేటువంటి, అంటే అంతర్గతంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ లోటుపాట్లతో ఉంది. అమెరికాలో పెరుగుతున్నటువంటి పేదరికం, అమెరికాలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగము, లేకపోతే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక ఏకపక్షంగా దరిదాపుగా నిరంకుశంగా. ఎందుకంటే ఇవాళ ఈ ప్రపంచంలో ఏ దేశము కూడా స్వతంత్రంగా ఉండదు. ప్రతి దేశము ఇంకొక దేశంతో విదేశాంగ విధానాన్ని రూపొందించుకున్నట్లుగానే వాణిజ్య సంబంధాలను కూడా నేర్పుతుంది. ఎందుకంటే ఏ దేశం కూడా స్వయం సమృద్ధిని సాధించిన దిశగా ఉండదు. ప్రపంచంలో అనేక రకాల ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా అనేక దేశాలు ఇవాళ ఎట్లయితే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికా, ఇతర దేశాలు ఇవన్నీ కూడా ప్రపంచ రాజ్యాలని ఏ విధంగా వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయో, వలసవాదము, నయా వలసవాద ఇన్ఫాక్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ రావడం, తర్వాత జర్మనీపై కూడా ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలను విధించడం వల్ల అది సెకండ్ వరల్డ్ వార్కు సాధ్యమవుతుంది. అంటే దరిదాపుగా ఈ అమెరికా యొక్క ప్రభావం, అమెరికా విధించబడినటువంటి ఈ టారిఫ్ల ప్రభావము భారతదేశం యొక్క స్వదేశీ పరిశ్రమల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం. అంతేకాకుండా ఇండియన్ ఎకానమీలో చాలా వరకు కూడా చాలా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో నేను మళ్ళీ కనెక్ట్లోకి వస్తానండి. ఇది రిసీవింగ్ వన్ కాల్. ఓకే, రైట్. అయితే భారత్ నుంచి ఏటా $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు అగ్రరాజ్యానికి ఎగుమతి అవుతున్నాయి. తాజా పెంపుతో వీటిపై సుంకం 13.32% చేరనుంది. దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరగనున్నాయి. ఇక జౌళి పరిశ్రమ పైన అధిక ప్రభావమే పడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి $9.6 బిలియన్ విలువైన దుస్తులు, ఇతర టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మనం చేసే మొత్తం టెక్స్టైల్ ఎగుమతుల్లో 28% అమెరికాకే వెళ్తున్నాయి. పాదరక్షల పరిశ్రమ పైన సుంకాల ప్రభావం పడనుంది. మన దేశం నుంచి $457.66 మిలియన్ విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు యుఎస్కు ఎగుమతి అవుతున్నాయి.
వీటిపై అమెరికా భారత్ మధ్య సుంకాల వ్యత్యాసం 15.56% ఉంది. దీంతో అగ్రరాజ్య మార్కెట్లో మన చెప్పుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో కస్టమర్లు ఇతర దేశాల ఉత్పత్తులను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగాన్ని చూస్తే 2024లో $14.39 బిలియన్ విలువైన ఉత్పత్తులు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో యుఎస్ మార్కెట్లో భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఇక బాయిలర్లు, టర్బైన్స్, కంప్యూటర్ల వంటి ధరలు కూడా ప్రియమవుతాయి. సత్యనారాయణ గారు, అయితే సార్ చెప్పండి, అయితే ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలు ప్రభావితం అవ్వడానికి ఏదైతే పాల ఉత్పత్తులు కావచ్చు, ఆక్వాకు సంబంధించి కొన్ని ఎక్స్పోర్ట్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి జరగడం అవుతా ఉంది. సో ఈ ఆక్వా ప్రోడక్ట్స్ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అంటే ధరలు పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? ఎందుకనంటే అక్కడ ఏదైతే అమెరికాలో వీటి డిమాండ్ తగ్గనున్న నేపథ్యంలో ఇక్కడ వీటి మీద ప్రభావం ఏ మేరకు ఉంటుంది? వాస్తవంగా అమెరికా విధించబడేటువంటి టారిఫ్స్ వల్ల స్వదేశీ భారతదేశంలో ఉండబడినటువంటి ఈ దేశీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వదేశీ పరిశ్రమలన్నీ కూడా చాలా పెను ప్రమాదంలో ఉండేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రపంచ వాణిజ్య సంబంధాల యొక్క ప్రభావము ప్రతి దేశం మీద ఉంటుంది. ఇవాళ అమెరికా విధిస్తుండబడినటువంటి టారిఫ్ల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చాలా మార్కెట్లపై ప్రభావితం. ఇప్పుడు ఇవాళ దాని ఇండెక్స్ కూడా చాలా పతన వ్యవస్థలో వచ్చి మళ్ళీ జిగ్జాగ్ అయినటువంటి పరిస్థితి కనపడతాం. అట్లనే స్వదేశీ పరిశ్రమ మీద ప్రభావితం చూపెట్టే చిన్న చిన్న పాల ఉత్పత్తులు కావచ్చు, చిన్న ఎగుమతులు చేసే చిన్న చిన్న సెక్టార్, దేశీ సెక్టార్ సంబంధించినటువంటి ఇండస్ట్రీల మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం. అంటే వాస్తవంగా ట్రంప్ తోటి ఒక భారతదేశము గతం నుంచి కూడా ఒక మంచి విదేశాంగ విధానాన్ని కూడా ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో భాగంగా విదేశాంగ విధానాన్ని కూడా నెలకొల్పుకోవడం జరిగింది. కానీ ఇట్లా ఒకటేసారి అంటే విపరీతంగా ప్రపంచ వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేస్తూ భారతదేశంపై కూడా ఒక మెర్సీ లేకుండా 26% సుంకాన్ని విధించడం అనేది చాలా విపరీతమైనటువంటి ప్రమాదం చూపెట్టేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధాలు అనేటువంటివి ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఖండాంతర యుద్ధాలు కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు జరిగేటి అన్ని కూడా వాణిజ్య యుద్ధాలు. వాస్తవంగా ప్రపంచ మార్కెట్లో ఆటోమొబైల్ రంగంలో జర్మనీ తర్వాత ఇతర దేశాలన్నీ కూడా ఇప్పుడు చైనా ఒక ర్యాపిడ్గా డ్రాగన్ కంట్రీ దూసుకొచ్చింది. అదేవిధంగా ప్రపంచ మార్కెట్లో జనబాహుల్యంగా పరంగా చూస్తే ప్రపంచంలో మన వ్యాపార ట్రేడ్లో మనం ఎక్కువ, అంటే దరిదాపుగా ప్రభావం కూడా మన మీద కూడా ఉండేటువంటి అవకాశం. అందుకే రానున్న రోజులలో వాణిజ్య యుద్ధాలు జరిగేటువంటి, అంటే ఇట్లా ట్రంప్ విధానాల వల్ల రేపు ఒక ట్రేడ్ రెవల్యూషన్, ట్రేడ్ వార్స్ జరిగేటువంటి ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్ సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. అయితే సో అది అమెరికా అధ్యక్షుడు భారత్ మీద అయితే అనుకున్నట్టుగానే సుంకాలు విధించడం అయితే జరిగింది. సో దీనివల్ల పలు రంగాల మీద దీని ప్రభావం భారత్కి గట్టిగా తాకే అవకాశం కనిపిస్తూ ఉంది.